భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో అయితే నారాయణ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఇక నారాయణ స్కూల్ బస్సు అలాగే డ్రైవర్ మద్యం మత్తులోనే ఉదయం విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని వెళ్తూ ఉండగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. బస్సును నిలిపివేసిన డ్రైవర్ క్లీనర్ను పోలీసులకు అప్పగించారు. ఇక గతంలో కూడా నారాయణ స్కూల్ డ్రైవర్ మద్యం మత్తులోనే విద్యార్థులను తీసుకెళ్తూ ఉండగా ప్రమాదం జరిగిందని పేరెంట్స్ తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి నారాయణ యాజమాన్యంపైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నువ్వు తాగింది ఆయన తాగింది డ్రైవర్ పెగ్గు తాగిండా సరే రెడ్డికి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, మమత ప్రధానంగా ఇక్కడ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పేరుతో పాల్వంచలో ఒక స్కూల్ నడపడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరైతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పిల్లల్ని ఎక్కించుకోరావడానికి బస్సుని ఏర్పాటు చేస్తారో ఆ బస్సుకు సంబంధించిన డ్రైవరు క్లీనర్ ఇద్దరు లక్ష్మీపురం ఏరియాలోని ఒక మద్యం షాప్ పక్కన ఆపి మద్యం తాగుతున్న గమనించిన స్థానికులు విద్యార్థులతో పాటు ఉన్న స్కూల్ బస్సును అడ్డుకున్నారు. అట్లనే బూర్గంపాడు పోలీసులకు సమాచారం అందించడం వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపినట్టు తెలుస్తోంది. గతంలో ఇదే నారాయణ స్కూల్ కి చెందిన బస్సు యాక్సిడెంట్ జరిగి విద్యార్థులకు గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సదరు నారాయణ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో విద్యార్థుల విద్యా భవిష్యత్తు కాకుండా ఇలాంటి డ్రైవర్లను క్లీనర్లను పెట్టుకుని స్కూల్ ట్రిప్పులు కోసం బస్సులు నడపడం వలన విద్యార్థుల ప్రాణాలు కూడా ప్రమాదం ఉందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు, ఉన్నతాధికారులు పాల్వంచ నారాయణ స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్. ఆయన